ప్రియమైన కళాకారులకు, కళాభిమానులకు, గంటసాల అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం గంటసాల జయంతి సందర్భంగా మనం ఒక ప్రముఖ వ్యక్తిని సంపాదించుకుంటున్నాం. వారు పెద్ద బుద్ధి గారు ఏపీ పాలిటిక్స్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇదే తరుణంలో ఎంతో మంది జన సంపాదన పొందారు. ఈరోజు రేపు ఏదాడు సాధనలు వారి చిన్న సత్కారం చేస్తున్నట్టు ఆహ్వానిస్తున్నాం. వారి గురించి 4 మాటలు పి అమరావతి గారు చెప్పాల్సిన మనం చేస్తున్నాం. ఆమె గారు వారిని అమరావతి చంద్రబాబు గారు మీరు శ్రీనివాసరావు ఆశీర్వాదాలు చేస్తారు. ఇప్పుడు మా అమరావతి గారు వారి గురించి 4 విషయాలు చేస్తారు. నమస్కారం. ఈరోజు చంద్రపుచ్చయ్య గారికి సన్మానం. వెరీ వెరీ హ్యాపీ. హలో, సన్మానంలో అని చెప్పా కదా, సన్మానం ఎవరికైతే నీకు ఎందుకు వాడొక పెద్ద లోపల నీకు అవసరమా? వాడొక తాపనాలు నీకు అవసరమా? ఎవరైతే నీకెందుకు సన్మానం జరుగుతుంది ఇక్కడ? ఊరికినే ఫోన్ చేసి గౌరవం బాగా సన్మానం మన చంద్రపుచ్చయ్య గారికి మళ్ళీ చేస్తున్నాం. ఇప్పుడు అందరూ కూడా చూసి ఆనందించాలని కోరుకుంటూ. హలో, అదే నేను చెప్పాను కదా, ఇలాగ నీకేం చెప్పాను? సన్మానం జరుగుతుంది ఇక్కడ అని చెప్పాను. వాడు ఎవడో నీకు ఎందుకే? వాడు నీకేం పని? వాడు పెళ్ళాం ముద్దలు ఉప్పుతాడు, నీకు అవసరమా? వాడు రోజు పెళ్ళాం కాళ్ళు ఉప్పుతాడు, నీకు అవసరమా? నీకెందుకే? వాడు ఎవడైతే నీకెందుకు? ఊరికే ఫోన్ చేయబాక సన్మానం చెప్తాను లేదా? చెప్పిన మాట విను, పెట్టు ఫోను. ఓకే ఓకే. విజయ్ గారికి మంచి సన్మానం చాలా బాగా జరుగుతుంది. అందరూ కూడా ఈరోజు ఈ సన్మానాన్ని చూసి ఆనందిస్తారు. హలో, నీకు చెప్తుంటే అర్థం కావడం. నీకు ఎన్నిసార్లు చెప్పాను? చెప్పులు ఎన్నిసార్లు చెప్పాను? పెట్టుకోడు కదా. మరి ఈరోజు ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి అయ్యా ఈ దండం పెట్టా, ఈ సన్మానం వద్దు.